స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలను ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. చీరాల్లో భక్తి శ్రద్ధలతో సిద్ధం చేస్తున్న కోటి తలంబ్రాలు. తలంబ్రాల్లో కలిపే పసుపును దంపే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. చీరాల వేసు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పాలిసెట్ శిక్షణ తరగతుల్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి. విలేకరుల సమావేశంలో వేసు ఆర్గనైజేషన్ ప్రతినిధి అవ్వారు ముసలయ్య. డీటెయిల్స్ చూస్తే సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాల్ని ప్రచారం చేస్తే చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడని అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలను ప్రచారం చేస్తే చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడని అంశాల గురించి వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇతర గ్రూపుల్లోని అడ్మిన్లు వ్యవహరించవలసిన తీరును గురించి, వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్లు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై తీసుకునే చర్యల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ త్వరలో జరగబోనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్లు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచడం కొరకు పోలీస్ శాఖలో ఐటీ కోర్ విభాగంలో నిష్ణాతులైన పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సరైన సమాచారం లేకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా నిరాధార పోస్టులు, వార్తలు వర్తించేలా నిరాధార పోస్టులు సామాజిక మాధ్యమాల్లో ఉంచినా, ప్రచారం చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. చీరాలలోని రఘురామ భక్త సేవ సమితి ఆధ్వర్యంలో సిద్ధం చేసిన కోటి తలంబ్రాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే తలంబ్రాల్లో కలిపే పసుపును దంపే కార్యక్రమం శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. చీరాలలోని రఘురామ భక్త సేవ సమితి ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్న కోటి తలంబ్రాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే తలంబ్రాల్లో కలిపే పసుపును దంపే కార్యక్రమం శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. చీరాల పట్టణంలోని వాసవి నగర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి ఆంజనేయ స్వామికి విశేష పూజలు జరిపారు. గత 11 ఏళ్లుగా భద్రాచలం ఎండోమెంట్ అధికారుల అనుమతితో చీరాల స్వామివారి కళ్యాణ తలంబ్రాలు సిద్ధం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మొదట ఒక ఊరికే పరిమితమైన తలంబ్రాలు వలిచే ఘట్టం నేడు 5 దేశాల ప్రజలు పాల్గొన్నారని వెల్లడించారు. శ్రీరామ నవమికి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం సమయానికి తలంబ్రాల్ని చీరాల నుండి భద్రాచలం తరలిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. జై శ్రీరామ్. శ్రీ రఘురామ సేవా భక్త సమాజం వారిచే రామయ్య తండ్రికి కోడి తలంబ్రాల్ని ఒలిచి కళ్యాణానికి తీసుకెళ్లి రామయ్యకి సమర్పించే అవకాశం మాకు చీరాల వాసులు లభించడం అనేది మహా అదృష్టంగా భావిస్తున్నాము. గత 11 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం 11 ఏళ్ల నుంచి పాల్గొంటున్నాము. ఇది మహా అదృష్టంగా భావిస్తున్నాము. మేము మొదట 50 మందితో స్టార్ట్ అయిందండి ఈ కార్యక్రమం. ఇప్పుడు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈరోజు పసుపు కొట్టి తలంబ్రాల బియ్యాన్ని కలిపి రాముల వారికి మూటలు కట్టి ఊరేగింపు చేసి ఊరేగింపుతో రాముల వారికి తీసుకెళ్ళడానికి సన్నద్ధం అవుతామండి. మేము ఇలాంటి అవకాశం మాకు లభించడం అనేది మేము చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మాకు మంచి భావాలు, మంచి ఆలోచనలు, మంచిగా సేవ చేయాలనే భావన మాకు కలుగుతుంది. ఇలాంటి అవకాశం చీరాలకి మరలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లకాలం మాకే దక్కాలని చెప్పి మనస్ఫూర్తిగా రామయ్య తండ్రికి ప్రార్థిస్తున్నామండి. చీరాల ప్రాంతానికి చెందిన వేసు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివిధ రకాల శిక్షణ తరగతులకు సంబంధించినటువంటి వివరాల్ని ఆర్గనైజేషన్ నిర్వాహకులు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు అవ్వారు ముసలయ్య మీడియాకు వెల్లడించారు. చీరాల పట్టణం తెల్లగాంధీ బొమ్మ సెంటర్లో వేసు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ నిర్వాహకులు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు అవ్వారు ముసలయ్య ఉచిత శిక్షణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పేద విద్యార్థులకు చైతన్యం అందించాలనే ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా వేసు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సెట్లకు సంబంధించి ఉచిత
శిక్షణ తరగతులు జరుపుతున్నామన్నారు. ముఖ్యంగా పాలిసెట్, ఎంసెట్, ఈసెట్లలో విద్యార్థులకు శిక్షణ అందజేసి విద్యార్థుల ఉన్నత చదువులకు బాధ్యతగా నిలుస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. హాస్టల్ భోజన వసతులు అన్ని ఉచితంగానే అందజేస్తున్నామన్నారు. పేద విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సౌకర్యవంతమైనటువంటి విద్యాభివృద్ధి పొందుతూ వాళ్ళ తల్లిదండ్రులకి అండగా ఉండే విధంగా చక్కని చదువుకొని ఒక ఇంజనీరింగ్ కోర్స్ చదువుకొని ఉద్యోగం కూడా సంపాదించుకునేటువంటి విషయంలో నా సహాయం పొందటానికి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నా దగ్గరికి వచ్చి ఈ 18వ సంవత్సరం కోచింగ్ తీసుకోవటం అంటూ జరగబోతుంది. నేను 2007 మొదలుకొని చీరాలలో పేద ప్రజలు చదువుకునేటువంటి ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ జడ్పీ హై స్కూల్స్, ప్రభుత్వ కళాశాలలు, జూనియర్ కళాశాలలు చదువుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు, అన్ని వర్గాల వారు, ఓసీలు కూడా, వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది నా ద్వారా 10th చదివినటువంటి వాళ్ళకి పాలిసెట్ కోచింగ్, ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళకి ఎంసెట్ కోచింగ్, డిప్లొమా చదివినటువంటి వాళ్ళకి ఈసెట్ కోచింగ్లు, ఈ మూడింటిని కూడా నేను 17 సంవత్సరాల పాటు ఇస్తూ వస్తున్నాను. ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి దేనికి కూడా తీసుకోకుండా ఉచిత భోజన సౌకర్యం, ఉచిత బుక్స్, ఉచిత ఫ్యాకల్టీ, చివరికి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా వాళ్ళందరికీ కూడా ఉచిత హాస్టల్ సౌకర్యం కూడా నా ఇంట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం 2023లో నేను ఇదే విధంగా మీ ద్వారా చేసినటువంటి ప్రకటన మేరకు అటు వైజాగ్ ప్రాంతంలో నుండి రంపచోడవరం, పెదకంచిపోలు, మార్కాపురం, గిద్దలూరు, పొదిలి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా నా దగ్గరికి వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చి నా దగ్గర నెల 15 రోజుల పాటు వాళ్ళ బిడ్డలను అట్టిపెట్టి చక్కగా చదువుకొని చక్కగా పాస్ అయి వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్లో చేరటం జరిగింది. అలా ఇంటర్మీడియట్ ద్వారా ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు, అదే పాలిటెక్నిక్ ద్వారా ఎంతో సౌకర్యవంతమైనటువంటి చదువు, ఇంజనీరింగ్ చదవటానికి ఇంటర్మీడియట్ ద్వారా అయితే ఒక్కొక్క తల్లిదండ్రులకి 65,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశాన్ని వాళ్ళకి నేను ఈ సంవత్సరం 2024లో సుమారుగా 53 స్కూళ్ళకి, అంటే చీరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు, చీరాల్లో ఉన్నటువంటి జడ్పీ స్కూళ్ళు, అట్టనే బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూళ్ళు, ఈపురపాలెం జడ్పీ స్కూళ్ళు అన్నింటి తిరుగుతూ ఇంకా ఎక్కువ మంది పేదవాళ్ళు జరుగుతున్నటువంటి నిజాంపట్నం గురుకుల పాఠశాలలు, సింగరాయకొండ గురుకుల పాఠశాలలు, ఎద్దనపూడి గురుకుల పాఠశాలలు, అద్దంకి గురుకుల పాఠశాలలు, చీమకుర్తి గురుకుల పాఠశాలలు, అమ్మనబ్రోలు గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి వేటపాలెం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో, అట్టనే ఏపీ మోడల్ స్కూల్స్లో ఇట్లా 10 ప్రభుత్వ సహాయం ద్వారా చదువుతున్నటువంటి పేద ప్రజలందరూ కూడా పేద బిడ్డలు అక్కడ ఉన్నారు కనుక వాళ్ళకి చదువు అవ్వాలా. వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ హాస్టల్లో 5 సంవత్సరాలు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు నూతన ప్రిన్సిపల్ గా డాక్టర్ జగదీష్ బాబు నియమించినట్లు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు నూతన ప్రిన్సిపల్ గా డాక్టర్ జగదీష్ బాబు నియమించినట్లు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఏఐసిటి నూతన నిబంధన ప్రకారం కళాశాలలోని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ జగదీష్ బాబును కళాశాల ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ గా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అక్రిడిటేషన్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు నూతన ప్రిన్సిపల్ గా నియమించబడిన డాక్టర్ జగదీష్ బాబును అభినందించారు. చీరాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ వద్ద లాయిడ్ ఏసీ గ్యాలరీని నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ లాయిడ్ సేల్స్ హెడ్ బొడ్డుపల్లి హేమ చేతుల మీదుగా షోరూమ్ ను ప్రారంభించారు. చీరాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ వద్ద లాయిడ్ ఏసీ గ్యాలరీని నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీ లైట్ సేల్స్ హెడ్ బొడ్డుపల్లి హేమ చేతుల మీదుగా షోరూమ్ ను ప్రారంభించారు. చీరాలలో మొట్టమొదటిసారిగా లాయిడ్ షోరూమ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యంగా మేకింగ్ ఇండియా అనే నినాదంతో లాయిడ్ కంపెనీ అధునాతన టెక్నాలజీతో ఏసీలను అందజేస్తుందన్నారు. గత 15 ఏళ్లుగా ఏసీల తయారీలో లాయిడ్ కంపెనీ ముందంజలో ఉందన్నారు. ముఖ్యంగా 60 డిగ్రీల ఎండను కూడా తట్టుకునే విధంగా ఈ ఏడాది స్టెల్లార్ స్టైలిష్ పేర్లతో లాయిడ్ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చిందన్నారు. ఏసీల వినియోగంలో లాయిడ్ కంపెనీ నేడు అగ్రస్థానంలో నిలిచిందంటే దానికి ప్రజలే కారణమన్నారు. చీరాలలో కూడా తమ షోరూమ్ ని ఒకసారి విజిట్ చేయాలని కోరారు. షోరూమ్ ప్రతినిధి తవ పవన్ కుమార్ సిబ్బంది ఉన్నారు. కానీ చీరాలలో ఈ షోరూమ్ ఏంటంటే ఇది సేల్స్ సర్వీస్. ఎటువంటి ఎవరు లాయిడ్ సంబంధించిన ఏ ప్రోడక్ట్ కొన్నా ఈ స్టోరూమ్ ద్వారా మేము వాళ్ళకి సర్వీస్ అందిస్తాం. సో పబ్లిక్కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అది మేము ప్రొవైడ్ చేస్తాం. చీరాల్లో మొట్టమొదటిసారిగా లాయిడ్ ఎక్స్క్లూజివ్ స్టోర్ని ప్రారంభించడం జరిగింది. లాయిడ్ అనేది హ్యావెల్స్తో మర్జ్ అయ్యి 2017లో మర్జ్ అయ్యింది. అది అప్పటి నుంచి కూడా హ్యావెల్స్ అనేది ఇండియన్ బ్రాండ్. సో ఇండియాలో వన్ ఆఫ్ ది అంటే 20,000 కోట్లు టర్నోవర్ చేయగలిగే కంపెనీ అండి. దాంట్లో హ్యావెల్స్ని మర్జ్ చేసి మన హ్యావెల్స్ బ్రాండ్ హ్యావెల్స్ లాయిడ్ని మర్జ్ చేసింది. సో మర్జ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇండియన్ బ్రాండ్లో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో మనము గత ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి లాయిడ్ని ఏసీతో డెవలప్ చేయగా ఇది నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చాము. సో ప్రజెంట్ ఈ కొత్త బ్రాండ్స్ని మనము కొత్తగా ఉన్న మోడల్స్ వేరియంట్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇది స్టెల్లార్ అనే మోడల్ అండి, ఇది స్కైలెస్ అనే మోడల్. ఈ స్టెల్లార్ అనే మోడల్ 60 డిగ్రీల టెంపరేచర్ బయట ఉన్నా సరే ఇది కాయగలుగుతుందండి. అంటే ఏమీ అవ్వదు. దాని మన కూలింగ్ కెపాసిటీ కానీ మన 60 డిగ్రీలు రావడం అనేది చాలా రేర్, మనకి రాదు కూడా. మేబీ వచ్చినా సరే ఇది హోల్డ్ చేయగలిగిన కెపాసిటీతో ఉంది. దీంట్లో ఉండే యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, దీనికి మనకి ఇది ఎయిర్ ప్యూరిఫైర్ కింద కూడా పనిచేస్తుంది ఈ మిషన్ని. సో ఎయిర్ ప్యూరిఫైర్ కింద కూడా పనిచేస్తుంది, 60 డిగ్రీల టెంపరేచర్ హోల్డ్ చేస్తుంది. మనకి వేస్ట్ అపాన్ ఇన్ కేస్ అది ఎంత సోఫిస్టికేటెడ్ అంటే డోర్ ఓపెన్ చేసినా సరే ఆన్ చేసినప్పుడు అది కూడా మనకి అలారం ఇస్తుంది. డోర్స్ ఓపెన్ చేస్తున్నాయి, ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్నా సరే చెబుతుంది. అంటే మన ఇండియన్కి ఎలాగైతే కావాలో అన్ని ఫీచర్స్తో పాటు లేటెస్ట్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మన చీరాల ప్రజలందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ షోరూమ్ ఇక్కడ రావడం అనేది పవన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని మాతో అసోసియేట్ అయినందుకు థ్యాంక్ యూ సార్. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పాలిటెక్నిక్ కు చేరబోయే విద్యార్థులకు నిర్వహించిన పాలిసెట్ 2024 వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ జగదీష్ బాబు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఏప్రిల్ 27వ తేదీన జరగనున్న పాలిసెట్ 2024 ఎంట్రన్స్ పరీక్షకు ఏప్రిల్ 1వ తేదీ నుండి 26వ తేదీన వరకు పాలిసెట్ 2024 ఎంట్రన్స్ పరీక్షలకు హాజరై విద్యార్థులందరికీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కళాశాలలోని అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ శిక్షణతో పాటుగా ఉచితంగా స్టడీ మెటీరియల్స్ సైతం ఇవ్వనున్నట్లు సెయింట్ ఆన్స్ పాలిటెక్నిక్ కళాశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ శిక్షణకు హాజరయ్యే చీరాల బాపట్ల పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ ప్రోగ్రామర్ అమర్నాథ్ తెలిపారు. కాగా ఈ ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ కోచింగ్ కు హాజరవ్వాలనుకున్న విద్యార్థులు 9505518288 9704326660 8074430250 7207123457 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వారాంతపు సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం గుడ్ ఫ్రైడేతో పాటు శనివారం మినహా ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. సేవా సదన్ వరకు భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. టోకన్లు లేని భక్తులకు 24 గంటల సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 60,958 మంది భక్తులు దర్శించుకోగా 31,245 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.41 కోట్లు వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. భానుడి ప్రతాపంతో ఇటు తెలంగాణ అటు ఏపీలోని కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడం లేదు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కాగా పలు రంగాల్లో అసాధారణ సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేస్తుంది. అయితే ఈ ఏడాది 5 ప్రముఖులకు 3 విడతల్లో అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ ఏడాదికి బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్నను ప్రకటించారు. ఒకే సంవత్సరంలో ఎక్కువ మందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే తొలిసారి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎప్పుడు ఏ కూటమితో ఉంటారో, ఏ నేతతో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అన్నది తెలియదు. నిన్నటి వరకు ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్ తో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేతో ఆయన చాలా అనుకూలంగా ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత నితీష్ కుమార్ తీరు మారినట్లు కనిపించింది. శనివారం రాష్ట్రపతి భవన్ లో భారతరత్న ప్రదానోత్సవం జరిగింది. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, బీజేపీ అగ్ర నాయకుడు ఎల్కే అద్వానీ, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు ప్రకటించిన భారతరత్న పురస్కారాల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రతో మరింత దూకుడు పెంచారు సీఎం జగన్. ప్రస్తుతం కర్నూలు జిల్లాను చుట్టేస్తున్నారు. 3వ రోజు కొడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మిగనూరు సభలో ప్రసంగించిన సీఎం జగన్ మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. విపక్షాల ఎత్తులని జిత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఇక ఎమ్మిగనూరు సభ వేదికపై 2 అంశాలకు సంబంధించి ఆసక్తికర కామెంట్ చేశారు. సింగనమల వైసీపీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. చంద్రబాబు పాలన కారణంగా డిగ్రీలు చేసిన వ్యక్తులు టిప్పర్ డ్రైవర్లుగా, ఉపాధి హామీ కూలీలుగా మారితే వారికి వైసీపీ టికెట్లు ఇచ్చి హక్కును చేర్చుకుందని తెలిపారు. మారుతున్న కాలంతో పాటు వాహనాల తయారీలోనూ మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ 2 వీలర్ 4 వీలర్లు అధునాతన ఫీచర్లు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ హీరో మార్కెట్ లోకి కొత్త స్కూటీని లాంచ్ చేసింది. హీరో ఫ్లేజర్ ఎక్స్టెక్ పేరుతో ఈ కొత్త స్కూటీని తీసుకొచ్చింది. హీరో ఫ్లేజర్ ప్లస్ ఎక్స్టెక్ స్కూటీని అద్భుతమైన డిజైన్ తో రూపొందించారు. ఈ స్కూటీకి సైడ్ ప్యానెల్ ను ఫ్రంట్ సెటప్ తో తీసుకొచ్చారు. ఈ స్కూటీ 110.9 cc ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8 bhp శక్తిని 8.7 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటీలో 4.8 లీటర్ల పెట్రోల్ సామర్థ్యంతో ట్యాంకును డిజైన్ చేశారు. స్కూటీని కేవలం 106 కిలోల బరువుతో రూపొందించారు. ఈ స్కూటీలో అడ్వాన్స్డ్ ఫీచర్లు అందించారు. మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు క్వార్టర్స్ మ్యాచ్ లో ఓటమి పాలింది. థాయిలాండ్ కు చెందిన సుపర్ణిత కేటీ తాంగ్ చేతిలో సింధు పరాజయం చూసింది. అయితే ఓటమి తట్టుకోలేక సింధు గేమ్ ముగిశాక తన చేతిలో ఉన్న రాకెట్ ను నేలకొట్టింది. ఈ ఘటనను నిర్వాహకులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రవర్తన సరిగా లేని కారణంగా పీవీ సింధుకు ఎల్లో కార్డు జారీ చేశారు. చైర్ అంపైర్ కు ఆ కార్డు జారీ చేశాడు. ఆ ప్రవర్తన సరిగా లేని షటర్లకు ఎల్లో కార్డు జారీ చేస్తుంటారు. 6వ సీడ్ సుపర్ణిత కేటీ తాంగ్ 24, 26, 21, 17, 22, 20 స్కోర్ తో పీవీ సింధుపై విజయం సాధించింది. తొలి గేమ్ 4-8 తేడాతో వెనుకబడి ఉన్న సింధు ఆ తర్వాత తన జోరును పెంచి తొలి గేమ్ ను 24-26 తేడాతో కైవసం చేసుకుంది. టోర్నీ నుండి స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ తప్పుకోవడంతో పీవీ సింధు టోర్నీ ఫేవరెట్ గా నిలిచారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలను ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. చీరాల్లో భక్తి శ్రద్ధలతో సిద్ధం చేస్తున్న కోటి తలంబ్రాలు. తలంబ్రాల్లో కలిపే పసుపును దంపే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. చీరాల వేసు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పాలిసెట్ శిక్షణ తరగతుల్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి. విలేకరుల సమావేశంలో వేసు ఆర్గనైజేషన్ ప్రతినిధి అవ్వారు ముసలయ్య. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.